జనాలు సుఖంగా సంతోషాల్లో సంబరాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు గుర్తుంటారో లేదో తెలియదు కానీ కష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు ముందొస్తారు. జన సైనికులు ముందుంటారు. వాళ్ళ కష్టాల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఎదురొడ్డి మరి నిలబడతారు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నదే. బట్ మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది హృదయాలను కదిలించే విధంగా నిన్న కొన్ని మాటలు మాట్లాడారు. ముఖ్యంగా ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు కనిపించాయి. అది ఏంటి అంటే చాలా మందికి తెలుసు, బయట వాళ్ళ గురించి కౌలు రైతులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రజలకు ఇబ్బందుల్లో ఉన్నారు అంటేనే పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అవసరమైతే ఆయన ఆస్తుల్ని అమ్మేసి పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు మరి తీసేసి మరి వాళ్ళ కోసం ఇచ్చేస్తూ ఉంటారు. కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. కోట్లు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటిది తన కుటుంబంలో భాగమైనటువంటి జన సైనికుడు ఇబ్బందుల్లో ఉంటే, ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే అని ఊరుకుంటారా? అది కూడా ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి, ఉన్నత ఆశయాలు కలిగినటువంటి ఒక జన సైనికుడు మరణం పవన్ కళ్యాణ్ గారినే కదిలించింది. స్వయంగా ఆయనే వెళ్ళి ఆ కుటుంబానికి అండగా, పెద్దన్నగా నేను ఉంటాను అని చెప్పి ఒక ఆసరాని, ఒక భరోసాని ఇచ్చేంత ప్రయత్నం చేసింది. అదే నిన్న పెడన నియోజకవర్గంలో ఒక జన సైనికుడి కుటుంబాన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వీర వెంకట వసంతరాయలు అనేటువంటి ఒక జన సైనికుడు ఇటీవల కాలంలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి పరామర్శించడమే కాకుండా ఆయన భరోసాగా ఒక 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి ఒక పెద్దన్నగా నేను ఉంటాను, మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారో చదువుకోండి అని ఆయన పిల్లలకి, ఆయన కుటుంబానికి ఒక పెద్దన్నలాగా, ఒక పెద్ద దిక్కులాగా ఆయన నిలబడి మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఆయన ఎందుకంత ఉన్నత విలువైనటువంటి వ్యక్తి అని చెప్తున్నానంటే, వీర వెంకట వసంతరాయలు అనే వ్యక్తి, ఆయన కోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అక్కడికి వెళ్ళారు అంటే, పవన్ కళ్యాణ్ గారిని కదిలించేంత గొప్ప పనులు ఆయన చేశారు కాబట్టి. జనసేన జెండా పట్టుకుని మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే ఒక పరమావధిగా పెట్టుకుని పనిచేయటమే కాకుండా, ఆయన చనిపోయిన తర్వాత కూడా అవయవ దానం ఇచ్చి ఒక 5గురి జీవితాలను నిలబెట్టినటువంటి వీర వెంకట వసంతరాయల్ని ఆ పేరుకు తగ్గట్టే అంత గొప్పగానే ఆయన చేసినటువంటి పనులు కూడా ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆయన కుటుంబం ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆ ప్రమాద బీమా చెక్కుని వాళ్ళకి ఇచ్చి, ఒక అన్నగా నేను మీకు తోడుగా ఉంటానమ్మా, మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారో చదువుకోండి, ఎంత గొప్పగా అవ్వాలనుకుంటున్నారో అవ్వండి అని చెప్పి ఒక భరోసాని ఇచ్చినటువంటి కార్యక్రమం. సాధారణంగా మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి సంబంధించినటువంటి ఎంతో మందికి ఆ రైతులకి 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చినప్పుడు కూడా ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా అని చెప్పి వదిలేలా. ఆ పిల్లల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ బాధ్యతను కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా మంది బాధ్యత ఆయన తీసుకున్నారు. ఒక సినిమా హీరో ఒక సినిమా చేస్తే మాత్రమే వచ్చేటువంటి డబ్బులో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారో, అసలు నిజంగా చెప్పాలంటే ఎవరన్నా ఒక హీరో కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు అయితే అసలు సినిమా రాజకీయాల్లోకి వచ్చే ముందు గెలవటానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఇవి అవి అని చెప్పేసి చెప్పేయచ్చు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకున్న నాదైతే కనిపించదు. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎన్ని కోట్లు దానం చేశారు, గెలిచిన తర్వాత దానికి డబల్ త్రిబుల్ చేయగలుగుతున్నారంటే ఆలోచించండి. అంతకుముందు ఆయనకు వచ్చినటువంటి 1 కోటి రూపాయలు ఆదాయం వస్తే దాంట్లో ఒక 50 లక్షల రూపాయలు ఆయన సేవా కార్యక్రమాలు, ఒక 60-70 లక్షల సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ గెలిచిన తర్వాత ఆ 1 కోటి రూపాయలు కూడా సేవా కార్యక్రమాలు చేసేస్తూ ఇంట్లో ఉన్నటువంటి అవి ఇవి కూడా కొన్ని అంటే స్థలాలు ఇవి కూడా అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే కొన్ని స్థలాలు కూడా అమ్మేశారని కూడా తెలుస్తుంది. అంటే అంత గొప్ప ఆలోచనలు, అంత గొప్ప ప్రజాసేవ చేయగలుగుతున్నారంటే ఆలోచించండి. ప్రజలకి అలాంటి వ్యక్తి ఎంత అవసరం. ప్రమాద బీమా అనేది ఒక పదాన్ని రాజకీయ పార్టీలకి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే సాధారణంగా చాలా మంది గురించి మాట్లాడుకుంటూ, సినిమా హీరోల గురించి, వాళ్ళ అభిమానుల గురించి, లేదా రాజకీయ నాయకుల గురించి, కార్యకర్తల గురించి, ప్రతి సినిమా హీరోకి కూడా పాలాభిషేకాలు చేసేది, ఫస్ట్ టికెట్ తీసేది, సినిమా వస్తే హంగామా చేసేది, రచ్చరచ్చ చేసేది ఆయనే. కానీ వాళ్ళని మాత్రం వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఏ హీరో కూడా దగ్గరికి రానివ్వటం కానీ, కనీసం పక్కకి నెట్టేయటం ఇష్టం. వాళ్ళ హీరో వచ్చినప్పుడు కానీ, ఆ సినిమాకి ఏదన్నా పబ్లిసిటీ చేయాలనుకున్నప్పుడు, వాళ్ళు ఎక్కడికన్నా ఆ ఊరు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళని మాత్రం పట్టించుకోరు. కాకపోతే వాళ్ళు మాత్రం ఆ సినిమాని ప్రమోట్ చేయటమే కాదు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్తదానాలు, నేత్రదానాలు, ఎన్నో అవయవదానాలు అన్నీ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి అభిమానుల కోసం ఏ హీరో ఎప్పుడు
ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు పట్టుకుని పనిచేసింది లేదు. రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అంతే. చాలా మంది కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇంత గొప్పగా కనెక్ట్ అయ్యారు అంటే, ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలు ఉంటేనే బలం అంటారు. అలాంటి కార్యకర్తల్ని జెండా మోపించుకుంటారు, వాళ్లే తిట్లు తింటారు, వాళ్లే ఎదటి వాళ్ళు అవమానిస్తే మీ ఓడి ఓడిపోయాడురా అని, మీ ఓడి గెలవలేదురా అంటే వాళ్లే బాధపడతారు. కానీ మళ్ళీ నిలబడి గెలిపించేది కూడా 10 మందికి చెప్పి ఓటేయించేది కూడా ఆ కార్యకర్త. అలాంటి కార్యకర్తలను పట్టించుకున్న నాదుడు, అలాంటి కార్యకర్తని పట్టించుకున్న పార్టీ కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఆలోచనతో ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి, ఆ జన సైనికుడికి ఒక మంచి భరోసా కల్పించాలి. ధైర్యంగా మన కోసం అన్ని వదిలేసి మన కోసం పనిచేసేటువంటి కార్యకర్తలకి, వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రమాద బీమా అనే దాన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలు దాని ద్వారా ఇచ్చారో నాకు తెలిసి, దేశంలో అంత గొప్ప ఆలోచన నాకు తెలిసి అన్ని కోట్ల రూపాయలు ఒక కార్యకర్తలకు ఇచ్చినటువంటి పార్టీ, నాయకుడు నాకు తెలిసి దేశంలోనే లేడేమో అనిపించింది.